రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం మిర్చి రైతులు తరచుగా ఎదుర్కొనే ఓ పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తామర పురుగులు, నల్లి పురుగుల బెడద. అసలు వీటిని ఎలా సమర్థవంతంగా కంట్రోల్ చేయాలో వివరంగా చర్చిద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, చూడటానికి ఇవి చాలా చిన్న పురుగులే కావచ్చు, కాని మన పంటను మొత్తం నాశనం చేసే శక్తి వీటికుంది. అందుకే సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరే, మరి మన పంట మీద ఈ పురుగులు దాడి చేస్తున్నాయని వీలైనంత త్వరగా ఎలా కనిపెట్టాలి? ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మీ మిర్చి మొక్కను ఒక్కసారి జాగ్రత్తగా గమనించారనుకోండి, మీకు ప్రధానంగా 3 లక్షణాలు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఆకులిలా పైకిగాని కిందకిగాని ముడుచుకుపోవడం. ఇక రెండోది ఆకులమీద వెండిరంగు పూత పూసినట్టు చారలు ఏర్పడడం. ఇక మూడోది అసలు మొక్కలో ఏమాత్రం పెరుగుదల లేకుండా చాలా నీరసంగా, బలహీనంగా కనిపించడం. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా సరే మనం వెంటనే అలర్ట్ అయిపోవాలి. రైట్, ఇప్పుడు మన పంటను పీల్చి పిప్పి చేసే ఈ 2 ప్రధాన శత్రువుల గురించి, అంటే ఈ తామర పురుగులు, నల్లి పురుగుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే వాటి పనితీరు మనకర్థమైతేనే వాటికి సరైన మందేంటో మనం కరెక్ట్గా ఎంచుకోగలం. ఓకే, ముందుగా తామర పురుగులు అంటే త్రిప్స్. ఇవి ఏం చేస్తాయంటే ఆకుల కింది భాగంలో చేరి ఆకులో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేస్తాయి. దానివల్లే ఆకులలా ముడుచుకుపోతాయి. ఇక నల్లి పురుగుల విషయానికొస్తే అంటే మైట్స్, ఇవి ముఖ్యంగా వాతావరణం బాగా వేడిగా, పొడిగా ఉన్నప్పుడు అబ్బో చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. సరే, ఈ పురుగుల సంగతి చూడ్డానికి మన దగ్గర మార్కెట్లో ఏమేం శక్తివంతమైన ఆయుధాలున్నాయో, అంటే ఏ రసాయనాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని ముఖ్యమైన రసాయనాలు, వాటి బ్రాండ్ పేర్లున్నాయి. ఉదాహరణకి అబామెక్టిన్, ఇది మీకు మార్కెట్లో వర్టిమెక్ లేదా అబాసిన్ అనే పేర్లో దొరుకుతుంది. అలాగే స్పినోసాడ్, ఇది ట్రేసర్ లేదా స్పింటర్ పేరుతో ఉంటుంది. ఇక ఫిప్రోనిల్ అయితే రీజెంట్ లేదా ఫిప్రో అని అడిగితే ఇస్తారు. ప్రత్యేకంగా నల్లి నివారణకు స్పిరోమెసిఫెన్ అంటే ఒబెరాన్, ఇంకా డయాఫెన్థ్యూరాన్ అంటే పెగాసస్, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అయితే వీటిని ఎలా వాడాలి అన్నదే అసలు విషయం. చూడండి, మన దగ్గర మంచి మందులు ఉండటమే కాదు, వాటిని సరైన పద్ధతిలో ఒక వ్యూహం ప్రకారం వాడటం కూడా అంతే ముఖ్యం. అప్పుడే మనకు పూర్తి ఫలితం వస్తుంది. మరి ఆ గెలిపించే పిచికారీ వ్యూహమేంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఈ 3 నియమాలు చాలా ముఖ్యం. వీటిని అస్సలు మర్చిపోకూడదు. మొదటిది సమయం. ఎప్పుడైనా సరే సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాతే స్ప్రే చేయాలి. అప్పుడే మందు ప్రభావం మొక్క మీద ఎక్కువసేపుంటుంది. రెండోది కవరేజ్. ఈ పురుగులన్నీ ఎక్కడ దాక్కుంటాయి? ఆకుల కింద. కాబట్టి స్ప్రే చేసేటప్పుడు ఆకుల అడుగు భాగం మొత్తం తడిసేలా చూసుకోవాలి. ఇక మూడవది మోతాదు. కంపెనీ వాళ్ళు లేబుల్ మీద ఎంత మోతాదు వాడమని చెప్పారో ఖచ్చితంగా అంతే వాడాలి. అంతకంటే ఎక్కువ వద్దు, తక్కువ అస్సలు వద్దు. ఇప్పుడు చెప్పబోయేవి చాలా కీలకమైన సూచనలు. జాగ్రత్తగా వినండి. మొదటిది, ఒకే మందును పదే వాడొద్దు. అలా వాడితే ఏమవుతుందంటే పురుగులకు ఆ మందు అలవాటైపోయి వాటిమీద పనిచేయటం మానేస్తుంది. అందుకే ప్రతి స్ప్రేకి మందులు మారుస్తూ ఉండాలి. ఇక మరో ముఖ్యమైన విషయం, మందుతో పాటు ఒక మంచి స్టిక్కర్ లేదా స్ప్రెడ్డర్ కలపండి. ఇది మందు ఆకుకు బాగా అంటుకునేలా చేసి మనకు వచ్చే ఫలితాలను రెట్టింపు చేస్తుంది. సరే, ఇప్పుడు మనం చాలామంది రైతులు తెలియక చేసే కొన్ని పెద్ద తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ తప్పుల వల్లే ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా, ఎంత ఖర్చు పెట్టినా ఫలితం ఉండదు. ఈ 3 తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మొదటిది, ఎక్కువ డోస్ వాడటం. ఎక్స్. మోతాదు ఎక్కువ వేస్తే పురుగులు టక్కున చచ్చిపోతాయని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. రెండోది, మధ్యాహ్నం పూట స్ప్రే చేయటం. ఎక్స్. మధ్యాహ్నం ఎండవేడికి మందు ఆవిరైపోతుంది. దాని ప్రభావం సగానికి సగం పడిపోతుంది. ఇక మూడోది, పురుగుల ఉధృతి బాగా పెరిగిపోయి చేతులు దాటిపోయే వరకు ఆగి అప్పుడు మందు కొట్టటం. ఎక్స్. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క సింపుల్ ఫార్ములా ఏంటంటే సరైన మందును ఎంచుకోవడం, దాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో పిచికారీ చేయడం. ఈ 2 కలిస్తేనే మన పంట మన చేతిలో భద్రంగా ఉంటుంది. సో సరైన మందు ప్లస్ సరైన సమయం = మన పంట రక్షణ. అంతే, ఇది గుర్తుంచుకుంటే చాలు.